హాయ్ ఫ్రెండ్స్, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ గోల్స్ సంబంధించినటువంటి బిట్స్ మనం ఒక 78 బిట్స్ అయితే ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే డివైఓ అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇట్లా టెట్, డిఎస్సి అన్ని ఎగ్జామ్స్ కూడా కామన్గా జనరల్ స్టడీస్ అనే పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కూడా ఇవి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎన్వైర్ అనే ఫ్రెంచ్ భాషా పదానికి అర్థం ఏమిటి? ఎన్విరాన్మెంట్ అనేది యొక్క ఎన్వైర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి కూడా రావడం జరిగింది. దీనికి అర్థం కానీ గమనించినట్లయితే చుట్టబడి ఉన్న అనేటువంటిది దీనికి అర్థం. జీవ సముదాయాన్ని ఆవరించి ఉన్న జీవ నిర్జీవ అణుఘటకాలు మరియు వాటి మధ్య జరిగే అంతఃచర్యల నేమని పిలుస్తారు అని అడగటం జరిగింది. ఇది కూడా జనరల్గా మనకి బిట్ తెలిసినటువంటి బిట్టే, పర్యావరణం అంటారనమాట. ఎన్విరాన్మెంట్ని తెలుగులో పర్యావరణం అంటారనమాట. అయితే పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేసింది భారతదేశం? అది ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లేదంటే నేను మళ్ళీ లాస్ట్లో ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. అటవీ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఇది మీ అందరికీ తెలిసినటువంటిదే. జూన్ 5న జరుపుకుంటారు. అదేవిధంగా మనకు జూన్ 22 ధరిత్రి దినోత్సవంగా కూడా జరుపుకుంటాం అన్నమాట. మార్చి 22 వాటర్ దినోత్సవంగా కూడా జరుపుకుంటారన్నమాట. ఆహార దినోత్సవం అక్టోబర్ 16 వచ్చేసి ఆహార దినోత్సవం. సెప్టెంబర్ 16 వచ్చేసి ఓజోన్ దినోత్సవం. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఆవరించి ఉంది అనేటువంటిది ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఆవరించి ఉంది అనగానే గమనించినట్లయితే స్ట్రాటో ఆవరణంలో ఆవరించి ఉంటుంది. ఓకే, ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి బిట్ అనమాట ఇది. ఆవరణ శాస్త్రం లేదా ఎన్విరాన్మెంట్ అనే పదాన్ని కార్ల్ రైటర్, ఓకే, కార్ల్ రైటర్ అనేటువంటి శాస్త్రవేత్త ఆవరణ శాస్త్రం అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించడం కూడా జరిగింది. ఆవరణ శాస్త్రాన్ని గ్రీకు భాషలో ఏమని పిలుస్తారు? మనం ఇంతకుముందు కూడా దీని గురించి వేరే వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. వైకాలజిక్ అంటారు అన్నమాట. గ్రీకులో వైకాలజిక్ అంటారు. ఓకే, ప్రపంచంలోని మడవడువులు, సరస్సులు, చెరువులు, చిత్తడి నేలలు సంరక్షణ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒప్పందం ఏమిటి? ఇక్కడ చూడండి, మడవడువులు, సరస్సులు, చిత్తడి నేలలు అనగానే మనకి గుర్తుకు రావాలి. ఇటీవల కాలంలో మనకి ఒక 5 ఈ యొక్క చిత్తడి నేలను కూడా ఈ యొక్క బయో సదస్సులో గుర్తింపు పొందడం కూడా జరిగిందన్నమాట. రామ్సర్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే ఇది ఇరాక్లో ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. 1971లో జరిగింది. 75 నుంచి కూడా అమలులోకి రావడం కూడా జరిగిందన్నమాట. రామ్సర్ ఒప్పందం. చిత్తడి నేలల దినోత్సవం ఎప్పుడు అనేటువంటిది కూడా మనం గమనించినట్లయితే ఫిబ్రవరి 2 అన్నమాట. అయితే ఈ యొక్క రామ్సర్ సదస్సులో ప్లేస్లు ఉండటం జరిగింది. మన రాష్ట్రంలో దాదాపుగా 40 పైగా. మరి ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా కనుక గమనించినట్లయితే తమిళనాడు అన్నమాట. తమిళనాడు 16 ఉన్నాయి. ఇది ఇటీవల కాలంలో ఇది కరెంట్ అఫైర్ బిట్టు, గుర్తుపెట్టుకోండి. జైవ వైవిధ్యత అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినటువంటి వారు ఎవరు? జైవ వైవిధ్యత అంటే బయోడైవర్సిటీ అన్నమాట. బయోడైవర్సిటీ అనేటువంటి పదం అనగానే మనకు లవ్ జాయ్ అన్నమాట. ఓకే, జైవ వైవిధ్యత, లవ్ జాయ్. ఓజోన్ పొర విచ్ఛిన్నత కారణమైన క్లోరోఫ్లోరో కార్బన్స్, సిఎఫ్సి అంటారు షార్ట్కట్లో. కింది వాటిలో ఎందులో ఉపయోగిస్తున్నారు? రిఫ్రిజిరేటర్స్, ప్లాస్టిక్ ఫోమ్స్, పెర్ఫ్యూమ్స్, వీటిలో ఉపయోగిస్తున్నారు అన్నమాట. అన్నిట్లో కూడా ఉపయోగిస్తున్నారు అన్నమాట. ఓకే, వాతావరణపు గాలిలో ఓజోన్ పొర యొక్క మందాన్ని దేనితో కొలుస్తారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగటం జరిగింది. ఓజోన్ పొర మందాన్ని, ఓజోన్ డే ఎప్పుడు అనేటువంటిది మనం ఇందాకనే డిస్కస్ చేస్తున్నాము. సెప్టెంబర్ 16. ఓజోన్ పొర మందాన్ని ఎలా కొలుస్తారని కనుక గమనించినట్లయితే మనకు డాబన్స్ యూనిట్స్లో కొలుస్తారు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓజోన్ ఫార్ములా వచ్చేసి O3. ఓకే,
డాబన్స్ యూనిట్ గుర్తుపెట్టుకోండి. పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఇంతకుముందు అడిగి ఉన్నాను, కామెంట్ చేస్తుంటే మంచిది, లేదంటే ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చేసి 1986లో చేయటం జరిగింది. 1986లో. ఇక్కడ 1981లో వచ్చేసి వాయు కాలుష్య నియంత్రణ చట్టం. 1974లో వచ్చేసి జల కాలుష్య నియంత్రణ చట్టం. జల కాలుష్య నియంత్రణ పన్ను చట్టం వచ్చేసి 1977లో. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. 1988లో మనకి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా సవరించడం కూడా జరిగింది. గ్రీన్ హౌస్ ఉద్గారాల నియంత్రణకు ఏర్పాటైన అంతర్జాతీయ ఒప్పందం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు అడిగాడు. సివిల్స్లో కానీ గ్రూప్ 2లో కూడా మొన్న రీసెంట్గా మ్యాచింగ్స్లో అడిగాడు. టీఎస్పీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఇవి చాలాసార్లు అడిగాడు. 12 వచ్చేసి క్యోటో ప్రోటోకాల్ అన్నమాట. గ్రీన్ హౌస్ ఉద్గారాలలో ముఖ్యమైనటువంటి వాయువు ఏదని కూడా చాలాసార్లు అడిగాడు. CO2 అన్నమాట. CO2, నైట్రోజన్ డయాక్సైడ్, అదేవిధంగా మీథేను. ఇటీవల కాలంలో మీథేన్ గురించి మరి కరెంట్ అఫైర్ బిట్ ఉంది, గమనించగలరు. మాంట్రియల్ ప్రోటోకాల్ అనగానే మనకు ఓజోన్ పొర గురించి గుర్తుపెట్టుకోవాలన్నమాట. స్టాక్ హోమ్ కన్వెన్షన్, ఇది వాతావరణ కాలుష్యం గురించి. నగోయ్ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా వాతావరణం సంబంధించినటువంటి అన్నమాట. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. క్యోటో ప్రోటోకాల్ అనగానే మనకు ఓజోన్ పొర అనేది గుర్తుకు రావాలి. మాంట్రియల్ ప్రోటోకాల్. క్యోటో ప్రోటోకాల్ అనగానే మనకు ఓజోన్ పొర ఎఫెక్ట్కి సంబంధించింది. మాంట్రియల్ ప్రోటోకాల్ అనగానే ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం మనం. మాంట్రియల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించిందంటే ఓజోన్ పరిరక్షణకు సంబంధించింది అనమాట. ఓజోన్ డే ఎప్పుడు ఇంతకుముందే చెప్పాను, ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టాక్ హోమ్ కన్వెన్షన్, నగోయ్ ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో చేశారో అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. కామెంట్ సెషన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. జలాశయంలో పోషకాల పరిమాణం పెరిగినప్పుడు జలాశయం అంతా శైవల మొక్కలు పెరిగి నీటికి ప్రత్యేక రంగును ఏర్పరిచి నీటి నాణ్యతను క్షీణించి చేయటాన్ని ఏమంటారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి డిఎస్సిలో కూడా అడిగాడు, స్కూల్ అసిస్టెంట్లో. యూట్రిఫికేషన్ అనమాట. అంటే ఘన పరిమాణం పెరిగి కుళ్ళినటువంటి ఆకులు అవన్నీ కూడా ఇది అవటం. మాంగ్రూవ్స్ అంటే మడ అడవులు. 14 వచ్చేసి మనకు యూట్రిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు హాయ్ ఫ్రెండ్స్, స్టోన్ లెప్రసీ అనగా అర్థం ఏమిటని కూడా ఇక్కడ అడగడం జరిగింది. ఇది కూడా గతంలో అడిగినది, పేరులోనే ఉంది మనకి. లెప్రసీ అంటే కుష్ఠవ్యాధి, స్టోన్ అంటే అది కొంచెం పగులు రావటం, చారిత్రక కట్టడాలపై పగులు గుంతలు ఏర్పడి అందవిహీనంగా ఏర్పడటం. ఓకే, యుఎన్ఓ ఆధ్వర్యంలో 2012లో జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. 2018లో విడుదలైన అసోచామ్ KPMG నివేదిక ప్రకారం ఈ వేస్ట్లో భారత్ ఎన్నవ స్థానంలో ఉందంటే 5వ స్థానంలో కూడా ఉంది. పరిశ్రమల నుండి వెలువడే కొన్ని సూక్ష్మ రేణువులు లాంటి వాయు కాలుష్య కారకాలను తీసివేయడానికి ఉపయోగించే పరికరాన్ని స్క్రబ్బర్ అంటారు. భారతదేశంలోని ఏ ప్రాంతాన్ని పర్యావరణ పరంగా ఉష్ణ ప్రాంతంగా పిలుస్తారు అంటే ఇక్కడ గమనించవచ్చు. హిమాలయాలు, తూర్పు పశ్చిమ హిమాలయాలు, తూర్పు కనుమలు సముద్రానికి దగ్గరగా ఉంది. ఇవన్నీ కూడా మంచు కాబట్టి పశ్చిమ కనుమలు దీనికి ఆన్సర్. ఓజోన్ పొర క్షీణించడానికి కారణమైన వాయువులు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్లు, పైవన్నీ దీనికి ఆన్సర్. పొల్యూటోనియం అనే పదం ఏ భాష నుంచి వచ్చిందంటే లాటిన్ నుంచి రావడం జరిగింది. పొల్యూటోనియం అనేటువంటిది లాటిన్ నుంచి వచ్చింది. లాటిన్. పొల్యూటోనియం అనే పదానికి అర్థం ఏమిటంటే అపరిశుభ్రత. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో చేయడం జరిగింది. ఇది ఏ సంవత్సరంలో సవరణలు చేశారు అని కూడా అడగటం జరిగింది మనకు. 2002లో చేశారన్నమాట. దేశంలో పర్యావరణాన్ని, వన్యజాతి, వృక్ష, జంతుజాలాలను కాపాడటం ప్రభుత్వ విధిగా పేర్కొంటూ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఏ నిబంధనను ప్రవేశపెట్టారంటే 48A పర్యావరణాన్ని, వన్యప్రాణులను, మరలా 51A కూడా వస్తుందన్నమాట. ఈ 2 ఆర్టికల్ కూడా పర్యావరణ సంబంధిత ఆర్టికల్ అన్నమాట. నీటి కాలుష్య నివారణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడిందంటే ఇంతకుముందే చెప్పుకున్నాం, 1974. వాయు కాలుష్య నియంత్రణ చట్టం వచ్చేసి 1981. ఇక్కడ 1980 వచ్చేసి అటవీ పరిరక్షణ చట్టం, 1986 వచ్చేసి పర్యావరణ పరిరక్షణ చట్టం. యుఎన్ఓ ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై వార్షిక సదస్సును 2018 డిసెంబర్ నెలలో ఎక్కడ నిర్వహించారంటే పోలాండ్లోని కోటవైస్లో నిర్వహించడం కూడా జరిగిందన్నమాట. పోలాండ్లోని కోటవైస్, ఇది ఇంపార్టెంట్ అన్నమాట.
2012లో జైవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్. అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఎప్పుడంటే సెప్టెంబర్ 16, జూన్ 5 పర్యావరణ పరిరక్షణ, మార్చి 23 మనకి వాతావరణ దినోత్సవం అన్నమాట. అటవీ దినోత్సవం వచ్చేసి మార్చి 21, మార్చి 22 వచ్చేసి వాటర్ డే, వరల్డ్ వాటర్ డే. ఈ 3 మార్చి 21, 22, 23 గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఓకే, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బాన్ కన్వెన్షన్ దేనికి సంబంధించింది? వలస పక్షుల సంరక్షణ కోసం చేసిన అంతర్జాతీయ ఒప్పందము. బాన్ అనగానే పక్షులు గుర్తుపెట్టుకోవాలి. రామ్సార్ కన్వెన్షను 1971లో చేయడం జరిగింది. ఇది చిత్తడి నేలకు సంబంధించింది. చిత్తడి నేల దినోత్సవం ఫిబ్రవరి 2. ఇది 1971లో ఆమోదం పొంది తర్వాత 97 నుంచి మన భారతదేశం కూడా దాంట్లో సభ్యదేశంగా కూడా ఉండడం జరిగింది. స్టాక్ హోమ్ కన్వెన్షన్ అనేది కర్బన కాలుష్య కారకాల నియంత్రణ. స్టాక్ హోమ్ అంటే కర్బనం, స్టాక్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది ఓజోన్కు సంబంధించింది. ఇక నెక్స్ట్ ఇంకొక మన కన్వెన్షన్ కూడా మనం కోటో ప్రోటోకాల్ వచ్చేసి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించిందని కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఈ పదే వినటం లేదా చదవడం చేస్తే కానీ గుర్తుండవు ఫ్రెండ్స్. ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు. జనరల్గా ఆమ్ల వర్షం అనగానే మనం ఒక వాయువే సల్ఫర్ డైఆక్సైడ్ అనుకుంటాం. సల్ఫర్ డైఆక్సైడ్ మాత్రమే కాదు, నైట్రోజన్ డైఆక్సైడ్ కూడా నైట్రోజన్ ఆక్సైడ్ కూడా కారణమవుతుందన్నమాట. 29వ దానికి ఆన్సర్ వచ్చేసి 1, 2 కూడా నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. నర్మదా బచావో ఆందోళన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నర్మదా బచావో ఇవి చిప్కో మూమెంట్ ఎవరు నడిపారు? అదేవిధంగా రాజస్థాన్లో ఈ యొక్క చిప్కో మూమెంట్కి మాతృక ఏమిటి? బిష్ణోయి ఉద్యమం, అమృతాదేవి ఆమె. ఇలా అడుగుతారు. దీనికి ఆన్సర్ నర్మదా బచావో అనగానే మేతా పాట్కర్ గుర్తుకు రావాలి. బిష్ణోయి ఉద్యమం వచ్చేసి రాజస్థాన్లో, అమృతాదేవి. ఈ యొక్క అన్నిటికీ కూడా ఈ ఉద్యమమే ప్రేరణ. చిప్కో వచ్చేసి సుందర్లాల్ బహుగుణ. పాండురంగ హెగ్డే వచ్చేసి చిప్కో లాంటిదే కర్ణాటకలో ఒక ఉద్యమం నడిపాడు, దానికి సంబంధించినటువంటిది అన్నమాట. ఓకే, భోపాల్ గ్యాస్ దుర్ఘటన. ఈ జింజేశ్వరు నాకు ఐడియా లేదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984 డిసెంబర్ 3 అనేటువంటిది కూడా ఏ వాయువు అనేటువంటిది కనుక గమనించినట్లయితే మిథైల్ ఐసోసైనేట్ అనమాట. ఎన్ని మైక్రాన్ లోపు పరిమాణం గల సూక్ష్మ పదార్థ రేణువులు తీవ్ర స్థాయి వాయు కాలుష్యానికి గురి చేస్తాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 32. 10 మైక్రాన్లు. 10 మైక్రాన్లు అనేది గుర్తుపెట్టుకోండి. ఎన్ని మైక్రాన్ లోపు పరిమాణం గల సూక్ష్మ పదార్థ రేణువులు తీవ్ర స్థాయి వాయు కాలుష్యానికి గురి చేస్తాయి? 10 మైక్రాన్. భోపాల్ గ్యాస్ సంఘటన కారణమైన వాయువు మిథైల్ ఐసోసైనైడ్. 2010లో దీనికి సంబంధించిన తీర్పు కూడా ఇచ్చారు. దాదాపుగా 2500 మంది కూడా చనిపోవడం జరిగిందన్నమాట. అక్కడ ఎగువ సరస్సు, దిగువ సరస్సు అనేటువంటి వాటిలో దూకినటువంటి వారు ఈ విషవాయువులు నీళ్ళలో కరిగి వాళ్ళైతే ప్రాణాల నుంచి బయటపడటం జరిగింది. తర్వాత కాలంలో ఎక్కువ ఒక 66,000 మంది కూడా ఏదో ఒక ఎఫెక్ట్ అయినటువంటిది జరగటం జరిగింది. ప్రస్తుతానికి 2500 మంది ఒక 2-3 రోజుల్లో చనిపోవడం కూడా జరిగిందనమాట. అదొక పెద్ద దుర్ఘటన భారతదేశంలో చెప్పుకోవచ్చు. దేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది దేశంలో అతిపెద్ద బయోస్పియర్ వచ్చేసి రాణ్ ఆఫ్ కచ్ అన్నమాట. రాణ్ ఆఫ్ కచ్. పన్నా అనేటువంటిది నేషనల్ పార్కు మధ్యప్రదేశ్లో ఉంది. నీలగిరి తమిళనాడులో ఉంది. నందాదేవి ఉత్తరాఖండ్లో ఉంది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. వైల్డ్ లైఫ్ మనకి ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది. అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కూడా డెహ్రాడూన్లోనే ఉందన్నమాట. ఎక్కువ డెహ్రాడూన్లో ఉంటాయి. మిలిటరీ అకాడమీ కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన హాట్స్పాట్లలో భారతదేశంలో ఎన్ని హాట్స్పాట్లు ఉన్నట్టు గుర్తించారు? ప్రపంచవ్యాప్తంగా ఎన్ని హాట్స్పాట్లు ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 36 వచ్చేసి మనకు 3 హాట్స్పాట్లు భారతదేశంలో ఉన్నాయి. మొత్తం 12 అనుకుంటా, కరెక్ట్గా తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. భారతదేశంలో మాత్రం 3 ఉన్నాయి. IUCN వారు అందించే ఈ యొక్క అంతరించే జాతులను ఒక పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకం పేరు మీ అందరికీ తెలిసిందే. IUCN అబ్రివేషన్ కూడా అడిగాడు, ఫుల్ ఫామ్.
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఇది మీ అందరు తెలిసినటువంటి బుక్కే. ఆ బుక్ పేరు ఏంటో కాదు, రెడ్ డేటా బుక్ అన్నమాట. ఓకేనా. వాయు నాణ్యత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీ. కాలుష్యాల నిరోధక పాలసీ, ఆటో ఇంధన పాలసీ, ఇంధన పాలసీ, ఇలా చాలా ఉన్నాయి. దీనికి వచ్చేసి ఆటో ఇంధన పాలసీ అన్నమాట. ఓకే. 2018 ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన వాయు కాలుష్య నివేదిక ప్రకారం అత్యంత కాలుష్య నగరంగా ఈ ప్రాంతాన్ని పేర్కొన్నారు. మనకి ఇది తెలిసినటువంటి బిట్టేనండి. భారత్లోని కాన్పూర్, ఢిల్లీలో కూడా కాలుష్య స్థాయిలు పెరిగిపోయి ఉన్నాయి. దీనికి ఆన్సర్ అయితే కాన్పూర్ అని ఇచ్చారు, కానీ ఢిల్లీ కూడా దగ్గరగా ఉంటుంది. కాన్పూర్ లేకపోతే ఢిల్లీ కూడా పెట్టుకోవచ్చు. తాగునీటిలో నైట్రేట్స్ కాలుష్య కారకాలు ఎక్కువగా చేరినప్పుడు వచ్చే వ్యాధి నైట్రైట్స్. గుర్తుపెట్టుకోండి, నైట్రైట్స్ అనగానే మనకు ఒక వ్యాధి గుర్తుకు రావాలి, మిథైల్ హిమోగ్లోమినియా అన్నమాట. ఓకేనా. ఓకే, మిథైల్ హిమోగ్లోమినియా. జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు నివాస ప్రాంతాల్లో సిఫార్సు చేసిన ధ్వని తీవ్రత. ధ్వనిని దేంతో కొలుస్తారు అని కూడా చాలాసార్లు అడిగాడు. డెసిబెల్స్తో కొలుస్తారు. 41 వచ్చేసి ఆన్సరు 50 డెసిబెల్స్. మనకి వార్తలు, రేడియోలో పాటలు ఇటువంటివన్నీ కూడా ఒక 50 డెసిబెల్స్ వరకు ఉంటాయి అనమాట. టెలిఫోన్ రింగ్ కూడా 50 నుంచి 60 వరకు ఉంటుంది అనమాట. 120 దాటితే దాన్ని శబ్ద కాలుష్యంగా కూడా మనం పరిగణిస్తాం. సుందర్లాల్ బహుగుణ ఏ ఆందోళన ఉద్యమంతో ముడిపడి ఉన్నారు? మనం ఇంతకుముందే చెప్పుకొని ఉన్నాం. సుందర్లాల్ బహుగుణ చిప్కో మూమెంట్ అనమాట. చిప్కో అంటే కౌగిలించుకోవడం అని కూడా అర్థం, లేదా అతుక్కోవటం, లేదా హగ్గింగ్ అని కూడా అర్థం అన్నమాట. మనం రామకృష్ణ యొక్క హెగ్డే అని చెప్పుకున్నాం. కర్ణాటక అప్పికో ఆందోళనలో ఇతను భాగస్థుడు. ఇక అదేవిధంగా నర్మదా బచావ్ అంటే మేతా పాట్కర్ మనం చెప్పుకున్నాము ఇంతకుముందే. కాలుష్య నివారణకు అతి సమర్థవంతమైన సాధనము. 43 కాలుష్య పన్ను. కాలుష్యం ఎక్కువ చేస్తే పన్ను విధిస్తామంటే కొంచెం కంట్రోల్లో ఉంటారు అన్నమాట ఎవరైనా కూడా. దీనికి ఆన్సరు కాలుష్య పన్ను అన్నమాట. ఓకే. 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం. 44 భారత్. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తడి నేలను అంతర్జాతీయంగా ఎలా కూడా పిలుస్తారు? రామ్సర్ సైట్స్ అన్నమాట. రామ్సర్ సైట్స్ మీద ఈసారి బిట్ ఉంటుంది. గంగానది యొక్క సమీకృత పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ పేరేమిటి? నమామి గంగా. ఓకేనా. 46 నమామి గంగా. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సూచించిన జాతీయ వాయు నాణ్యత సూచి కలర్ కోడ్ ప్రకారం పసుపు రంగు ఏ స్థాయిలో నాణ్యతను తెలుపుతుంది? ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ టైం అడిగాడు బిట్టు, గ్రూప్స్కి అడిగాడు. 47 ఒక మాదిరి అన్నమాట. ఓకేనా. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఎప్పుడు ఏర్పడింది ఒకసారి ఆన్సర్ చేయండి అండి. పసుపు రంగు అనగానే ఒక మాదిరి. గ్రీన్ హౌస్ వాయువులు దీని ద్వారా వాతావరణాన్ని వేడెక్కిస్తాయి, ఉష్ణాన్ని బంధించడం ద్వారా. ఓకే. ప్యారిస్లో జరిగిన COP21 సదస్సు తాపాన్ని గ్లోబల్ వార్మింగ్ ఇంతకు పరిమితం చేయాలని నిర్ణయించారు. COP21 ఎక్కడ జరిగిందంటే ప్యారిస్ 2015. 49 వచ్చేసి పారిశ్రామిక స్థాయి కంటే ముందు ఉన్నదానికన్నా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ తగ్గించాలని చెప్పారు. అరుదైన అంతరించిన జాతులు గురించి సమాచారాన్ని ప్రసరించే సంస్థ. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN అని చెప్పాం కదా. దీనికి 50కి 1 ఆన్సర్ అన్నమాట. కాగితం, ప్లాస్టిక్ లోహాలను పునర్వాడకం చేయడం ద్వారా మనం ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, భూ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్నమాట. ఎన్ని డెసిబెల్ మధ్య ఉన్న ధ్వని వల్ల చెవిలోని కర్ణబేరు పని చేయకపో మానవుడు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోతాడు? ఇందాక చెప్పుకున్నాం. దీనికి ఆన్సర్ 52 వచ్చేసి 110, 180. 120 దాటితే పొల్యూషన్గా చెప్పుకున్నాం కదా. ఈ మైకులు, తిరునాళ్ళలో జాతరలు ఇవన్నీ కూడా దాదాపుగా 120 పైనే ఉంటాయి. పర్యావరణ పరిరక్షణను అంశము ఈ కింది వాణిలో ఏ సంవత్సరంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మొదటిసారిగా భారత రాజ్యాంగంలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ అంటేనే మనకు 1976. ఇది మినీ రాజ్యాంగ
మినీ రాజ్యాంగం అని కూడా అంటారు అన్నమాట. ఈ సవరణను 53 వచ్చేసి 1976. ఓకే, అడవులను నరుకుట ప్రపంచంలో మొదటగా నిషేధించిన దేశం. వెరీ గుడ్, ఎక్సలెంట్ బిట్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ లైకే మాకు ప్రోత్సాహం. 54 వచ్చేసి నార్వే అందుకనే అన్నిట్లో కూడా టాప్ 1, 2లో ఉంటుందన్నమాట. సంతోష సూచీలో కావచ్చు, అదేవిధంగా స్వేచ్ఛ సూచీలో కావచ్చు, పరిపాలనా పరంగా వీటన్నిటిలో కూడా. 2018 ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్. ఇది పర్యావరణ సదస్సు మన దేశంలో జరుగుతుంది కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. బీట్ ఎయిర్ పొల్యూషన్, బీట్ అటామిక్ సొల్యూషన్ ఏది కాదు. 55 బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నమాట. బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. కిగాలి ఒప్పందం 2016 అక్టోబర్లో ఎక్కడ జరిగింది? ఇంపార్టెంట్. కిగాలి ఒప్పందం రువాండా రాజధాని కిగాలిలో జరిగిందన్నమాట. రువాండా రాజధాని కిగాలిలో. ఓకేనా. బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ధరిత్రి సదస్సు జరిగింది. టోక్యోలో కూడా వాతావరణానికి సంబంధించి, సునామీకి సంబంధించి, డిజాస్టర్కి సంబంధించి 2005లో కూడా ఒక సదస్సు జరిగిందన్నమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్నీ లింకప్ చేసుకుందాం. కిగాలి ఒప్పందంలో పాల్గొన్న సభ్య దేశాలను 3 గ్రూపులుగా విభజించారు. భారతదేశం ఏ గ్రూప్లో ఉంది? కిగాలి ఒప్పందం. రువాండా దేశం గుర్తుపెట్టుకోండి. 57 3వ గ్రూప్లో ఉందన్నమాట. వాతావరణంలో అధిక వేడికి కారణమవుతున్న హైడ్రోఫ్లోరో కార్బన్స్ HFCలను నియంత్రించి భూతాపాన్ని 8 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర తగ్గించాలని కిగాలి ఒప్పందం లక్ష్యంగా నిర్ణయించింది. ఓకే, ఇది భూతాపంకు సంబంధించింది, హైడ్రోఫ్లోరో కార్బన్స్కి సంబంధించింది అన్నమాట. మనకు స్టాక్ హోమ్ కూడా కార్బన్ ఉద్గారాలకు సంబంధించింది కదా, పొల్యూషన్. 58 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ అనమాట కిగాలి ఒప్పందం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? కిగాలి ఒప్పందం ఎప్పటి నుంచి? ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ గతంలో అడిగినటువంటి బిట్లే. 2019 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇది ఎప్పుడు? 2018లో. ఎక్కడ? రువాండా రాజధాని. కిగాలి ఒప్పందం 2016లో జరిగితే 2019 నుంచి అమలులోకి రావడం జరిగిందన్నమాట. 2019 జనవరి 1 నుంచి. ప్రపంచ జైవ వైవిధ్య దినోత్సవం, బయోడైవర్సిటీ మే 22. డిసెంబర్ 22 వచ్చేసి మ్యాథ్స్ డే. మే 1 మేడే. మే 1 గుజరాత్, మహారాష్ట్ర ఏర్పాటు దినం. జూన్ 5 పర్యావరణ దినం. ఏప్రిల్ 2 ధరిత్రి దినోత్సవం. పారవేసే ప్లాస్టిక్ కప్పులు, ప్లేటు మరియు ఇతర ప్లాస్టిక్ గిన్నెల వాడకం నిషేధించిన మొదటి దేశం. 61 ఫ్రాన్స్. భారతదేశంలో నీటి కాలుష్యానికి అన్నిటికన్నా పెద్ద కారకము. నీటి కాలుష్యము అనగానే మనకు ఈజీగా గుర్తుపెట్టవచ్చు. మనకి పరిశ్రమలు ఎన్ని కూడా ఉంటాయి కాబట్టి శుద్ధి చేయబడిన మురికి నీరు పరిశ్రమల నుంచి శుద్ధి చేయకుండా వదిలేస్తారు. అదే మనకు పెద్ద మైనస్. పర్యావరణ సమతుల్యాన్ని నిలపడానికి దేశంలో ఎంత శాతం అరణ్యములు కప్పబడి ఉండాలి? ఓకే, 63. 63 వచ్చేసి 33% ఉండాలి. కానీ భారతదేశంలో ఎంత ఉందంటే దాదాపుగా 22.56 ఉంది. ఆంధ్రప్రదేశ్ కొంచెం బెటర్, 24 సంథింగ్ ఉంది. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్న స్థలం. నేషనల్ ఎన్విరాన్మెంట్, దీన్ని 64 నాగపూర్లో ఉందన్నమాట. నాగపూర్. దీన్ని నెరా అంటారు, నీరి అంటారు అనమాట. నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నీరి అంటారు అన్నమాట. నాగపూర్లో ఉంది. యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్లోనికి భారతదేశంలోని ఎన్ని బయో రిజర్వ్లను చేర్చుకుంది? ఓకే, ఇది ఆల్రెడీ ఇంపార్టెంట్ బిట్, లాస్ట్ టైం అడిగినటువంటి బిట్ ఇది. 10 అన్నమాట. మొత్తం 18 ఉంటే 10 మాత్రమే యునెస్కో
యుబూకి అనే పేరు గల భూమండల హరిత మందిర పరిశీలక ఉపగ్రహాన్ని గ్లోబల్ గ్రీన్ హౌస్ శాటిలైట్ను భూమి ఉపరితలంపై గల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు మీథేన్లను నిర్ణయించడానికి ఏ దేశం ఇబు ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉన్నది. ఇబు ఇలాంటి పేర్లన్నీ కూడా, స్కైపు ఇలాంటి పేర్లన్నీ కూడా జపాన్ అన్నమాట. జపాన్, ఇబు జపాన్, అలా గుర్తుపెట్టుకోండి. రెండు 2016 సంవత్సరానికి పక్కా టైగర్ రిజర్వ్, పక్కా పులుల అభయారణ్యం బయోడైవర్సిటీ పురస్కారం ఏ పథకానికి ఇచ్చారు? జనరల్గా ఇటీవల కాలంలో పులుల సంతానోత్పత్తి విరివిగా చేస్తున్నారు. హార్న్బిల్ గూడు దత్తత కార్యక్రమం, హార్న్బిల్ గూడు దత్తత కార్యక్రమం క్రింది పేర్కొనబడిన ఏ సమావేశంలో ఒప్పందం ప్రకారం ప్రమాదభూయిష్టమైన దేశంలో సంపన్న దేశం నుండి నష్టము మరియు దెబ్బతినుట ఆధారంగా కోరవచ్చును? ఈ ఒప్పందం 2015లో జరిగినటువంటి ఒప్పందం ప్యారిస్ ఒప్పందం అన్నమాట. ఓకేనా, ప్యారిస్ ఒప్పందం. ఓజోన్ క్షయం ఎక్కడ జరుగుతుంది? 49 స్ట్రాటోస్ఫియర్. ఓజోన్ ఉండేదే స్ట్రాటోస్ఫియర్. ఓజోన్కు సంబంధించిన మార్టియన్ ప్రోటోకాల్ అన్నమాట. ఫుడ్ బ్రైట్ కలాం వాతావరణ ఫెలోషిప్ని కింద వారిలో భారతదేశంతో కలిసి ఏ దేశం నెలకొల్పింది? అమెరికా సంయుక్త రాష్ట్రాలు. ఫుల్ బ్రైట్ గుర్తుపెట్టుకోండి, కలాం పేరు మీదుగా భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. కింది ఇంధనాలలో కనీస స్థాయి పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే ఇంధనం ఏది? అందరికీ తెలిసినటువంటిది హైడ్రోజన్. కనీస స్థాయి అంటే తక్కువ అన్నమాట. మిగతా వాటన్నిటితో పోలిస్తే తక్కువ పొల్యూషన్ కారణమవుతుంది. అందుకని మనకి పెట్రోలు ఇవన్నీ కూడా హైడ్రోజన్, ఆక్సిజన్ కలిపి తయారు చేస్తున్నారు విమానాలలో. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ టెక్నికల్ అసిస్టెన్స్ ప్రాజెక్టు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్టు 1997 నుంచి అమల్లో ఉంది. దీనికి సహాయం చేస్తున్న సంస్థ. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కెపాసిటీ బిల్డింగ్ టెక్నికల్ అసిస్టెంట్ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చిందని కూడా అడుగుతారు. 97 అనమాట. ఓకే, అంతర్జాతీయ ద్రవ్యనిధి అన్నమాట, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించడానికి 1997లో ఎక్కడ ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగింది? 97 క్యోటోనా, రియో డి జనీరో, స్టాక్హోమ్, ప్యారిస్. క్యోటో ప్రోటోకాల్ అన్నమాట. క్యోటో ప్రోటోకాల్ అంటే గ్రీన్ హౌస్కి సంబంధించినటువంటిది. మాంట్రియల్ అంటే ఓజోన్కు సంబంధించింది. స్టాక్హోమ్ అంటే కర్బన ఉద్గారాలకు సంబంధించింది. రియో డి జనీరో అంటే బ్రెజిల్లో దరిద్ర సదస్సు. ప్యారిస్ అనేటువంటిది ఇది కూడా మనకి జీవ వైవిధ్య సదస్సు జరిగినటువంటి ప్రాంతం. అగస్తమలై బయో రిజర్వేరియన్ని 2016 మార్చి 18 ఎక్కడ జరిగిన సదస్సులో బయోస్పియర్గా గుర్తించారు? 74. అగస్తమలై అనగానే మనకి ఎక్కడంటే తమిళనాడులో ఉండేటువంటిది. ఇది ఆ సదస్సు గుర్తుపెట్టుకోవాలి. 74. పెరూలోని లిమా అన్నమాట. ఏ సంవత్సరాన్ని జీవ వైవిధ్య సంవత్సరంగా గుర్తించారు? జీవ వైవిధ్య డే వచ్చేసి మే 22. సంవత్సరం అంటే మరి 75. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. 2077 75 2010. జల కాలుష్య సుంక చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? పన్ను ఇందాక చెప్పుకున్నాం. జల కాలుష్య నియంత్రణ చట్టం 74. జల కాలుష్య పన్ను చట్టం వచ్చేసి 1977. 76 4. జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో భారత పార్లమెంట్ ఆమోదించడం జరిగింది? జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002లో. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ 2002 ఆన్సర్ దానికి. యుఎన్ఓ ఆధ్వర్యంలో 2014లో జీవ వైవిధ్య సదస్సు జరిగిన ప్రదేశము 2014. 18 ఇప్పుడు మన భారతదేశంలో జరిగిందని చెప్పుకున్నాం కదా. యుఎన్ఓ ఆధ్వర్యంలో 2014లో ఎక్కడ జరిగింది అనేటువంటిది
ప్యాంగ్యాంగ్ ఉత్తర కొరియా. 78.4. ఇటీవల ప్రపంచ వాతావరణ సంస్థ ఏ సంవత్సరాన్ని అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది? 2016. 2023 కూడా ప్రకటించడం జరిగింది. అది ఇక్కడ అయితే ఇవ్వలేదు కాబట్టి మనకు ఒకటి ఆన్సర్ 2016 అత్యంత వేడి సంవత్సరం. జంతు ప్రదర్శనశాలలో జంతువులను వేధించడం ఏ నియమం కింద నిషేధించబడింది? ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకొని ఉన్నాం. మళ్ళీ ఒకసారి కూడా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ఆర్టికల్స్ వచ్చేసి 48A కట్టడాలను పరిరక్షించడం, 51A వచ్చేసి వన్యప్రాణులను వీటన్నిటిని కూడా కాపాడటం. ఓకే ఫ్రెండ్స్, 80 వీటిలో మరి కంప్లీట్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఒకసారి పదే వినండి, రివిజన్ చేసుకోండి. వీటిల్లో మాంట్రియల్ ప్రోటోకాలు, స్టాక్ హోమ్ ఒప్పందము, క్యోటో ప్రోటోకాలు, ప్యారిస్ సదస్సు, జైవ వైవిధ్య సదస్సు, ఈ డేస్ ఇట్లాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.